గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ వార్డ్ బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఏపీ ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, మాజీ గ్రంథాలయాల చైర్మన్ రాజ్య మాస్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి నమ్మకంగా పనిచేసిన వారికి తెలుగుదేశం పార్టీలో పదవులు వస్తాయి అనే దానికి నిదర్శనం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసేవారని తెలిపారు. ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని కోరారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే విధంగా పనిచేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మరో 20 సంవత్సరాల పాటు పదిలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగే విధంగా అందరం కష్టపడి పనిచేద్దామని అన్నారు. ఈ రోజు వివిధ హోదాలలో పదవులు పొంది ప్రమాణ స్వీకారం ప్రతి ఒక్కరి అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రతి నెల 1వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక జిల్లాకు వెళ్ళి మరి ఆయనే స్వయంగా 4,000 రూపాయల పెన్షన్, గతంలో లాగా వాయిదాల పద్ధతిలో కాదు, చిల్లరగా 250 రూపాయల పెన్షన్ కాదు, 3,000ని 4,000 చేసి ప్రతి నెల టెన్షన్ గా 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు. ఇవాళ రోడ్డు మీదకి వెళ్తే ఏ ఆర్టీసీ బస్సు చూసినా సరే మహిళల ముఖంలో చిరునవ్వు, ఎంతో ఆనందంగా బస్సుల్లో మహిళలు కనపడతా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా నగరంలో అనేక ప్రాంతాల్లో మనం ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు తృప్తిగా భోజనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా రాక్షస పాలన ముగిసింది, మంచి ప్రభుత్వం, ప్రజా పరిపాలన ఇవాళ ప్రారంభమైంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా మీ బూతుల్లో, యూనిట్లలో, క్లస్టర్లలో మనం చేస్తున్నటువంటి మంచిని చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో అమ్మా ఈ రకంగా ఈ పథకాలు అమలు చేస్తున్నాం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం సోషల్ మీడియా. మనందరం కూడా, ఎందుకంటే కార్యకర్తే అధినేత అని మా అధినేత పదే చెప్తున్నటువంటి పరిస్థితులు, దానికి అర్థం మీరందరూ కూడా జీర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా మీ మనసులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి ఉంది. ఆయన ఎందుకంటా ఉన్నాడు ఆ మాట, కార్యకర్తలే అధినేత అనేటువంటి మాట. అధినేత అంటే మనందరి కూడా అధినేత. అలాంటిది కార్యకర్తే అధినేత అని చంద్రబాబు నాయుడు గారు ఆయన నోట్తో పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. మీరు ఏది కోరుకుంటే అది సాధ్యమవుతుంది, అది చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి స్వర్ణాంధ్ర 2047 ఏ విధంగా మన జీవితాల్లో మార్పు తీసుకొని వస్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా చెప్పాలి. ఎటువంటి కానటువంటి అమరావతిని పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈ రాష్ట్రానికి హైకోర్టు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, సచివాలయం కట్టింది చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు అసెంబ్లీ హాల్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. జగన్ ఏం పీకాడో మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తప్పకుండా ఇది ఒక సమావేశం మాత్రమే కాదు, మీరు ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మీకు ఉన్నటువంటి బాధ్యతలను రేపటి నుంచి క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి చిన్న తప్పులున్నా, ఒప్పులున్నా మేము ఎవరిని కూడా మీకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. మొహమాటం లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నా కుటుంబ సభ్యునే మరి బూతుల్లో ప్రతి చోట కూడా పార్టీ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, పార్టీ ఇస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు తెలియపరిచి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని చెప్పేసి, పార్టీ బలోపేతానికి మీ అందరూ కూడా టైం కేటాయించాలని చెప్పేసి, అలానే ఇప్పుడు మరి ఏదైతే పదవులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా పార్టీ బలోపేతానికి కష్టపడి తెలుగుదేశం పార్టీని మరి ఈస్ట్ నియోజకవర్గంలో గంటాపరంగా ఎల్లప్పుడూ కూడా ప్రజలంగా ఉండేటట్టుగా చూడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. లేకపోయినా ఎవరికి అవసరం వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చి తన నాయకత్వ లక్షణాన్ని బయట పెట్టుకుంటున్నటువంటి నజీర్ గారి వల్ల ఇదంతా జరుగుతుందని అతనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ అభినందనీయులే.
ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే సాయంత్రం వరకు చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలని నిరంతరం మనం ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ జరిగే ఏ ఎన్నికల్లో అయినా మరి మీలో ఎంతమంది కార్పొరేటర్లుగా కావాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే డేటా తయారు చేసుకుంటారు. ఒక పక్కన రాబిన్ శర్మ టీం తీస్తా ఉంది, పార్టీ తీస్తా ఉంది, మన నజీర్ గారు కూడా ఒక సర్వే చేయించుకుంటూ ఉన్నారు. ఏ డివిజన్లో బీసీ అయితే ఎవరికి, ఎస్సీ అయితే ఎవరికి, ఎస్టీ అయితే ఎవరికి, ముస్లింలు అయితే ఎవరికి ఇవ్వాలనేది ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకుంటున్నాడు. ఇది మంచి పరిణామం.